రండి బాబు రండి, గొప్ప అవకాశం పోతే దొరకది. 2 రూపాయలు కాదు, 3 రూపాయలు కాదు, 10 రూపాయల మిత్తి ఇస్తావు. మీ దగ్గర ఉన్న పైకం అంతా మా కాడ పెట్టుర్రి. పెట్టిన దానికి 10 రూపాయల మిత్తి కొంచెం వర్రి. ఏంది మంజుల వార్తలు చదువు విడిచిపెట్టి వడ్డీల దందా చేస్తుంది అని అనుకుంటుర్రా? ఈ దందా గురించి నాకేం ఎరక గాని ఓ తాన ఒకడు 10 రూపాయల మిత్తి ఇస్తా అని పట్ట పగటిలే జనాలకు టోపీ పెట్టిండట. మరి ముచ్చటేందో చూడాలి కదా. చల్ చూసిర్రు కదా, ఇక గీళ్ళే 10 రూపాయల మిత్తి ఆశకు పోయి మోసపోయినోళ్ళు. మోసం చేసిన పేరు హేమంత్ కుమార్ నితిన్ నాయుడు. ఉన్న బోడుప్పల్ రాఘవేంద్ర నగర్ కాలనీలో ఉంటారట. అదే కాలనీలో ఉండే గీ నాగరాజ్ అనేటోడు వీళ్ళందరికీ 10 రూపాయల మిత్తిస్తా అని ఉద్దర ముచ్చట్లు చెప్పిండట. అది నిజమే అని నమ్మి ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు ఇచ్చుకుంటూ పోయిర్రట. అట్లా ఓ 2-3 నెలలు మంచిగానే ఇచ్చిండట. ఆ టెంక అసలు సినిమా షురు అయిందట. పైసలు ఏమాయే అని అడిగితే వీళ్ళ ముచ్చట్లు వాళ్ళకు, వాళ్ళ ముచ్చట్లు వీళ్ళకు చెప్పుకుంటా రేపు మాపు అని జరుపుతున్నాడట. మరి ఎట్లాను మనం వచ్చిందో ఏం పాడో గాని మీ మితి చల్లకుండా అది ఎక్కువ మాయే గాని అసలన్న ఏమయ్యా అని ఇంటికి పోయి అడిగితే ఏమన్నాడో ఇనుర్రి. మేము డబ్బులు ఇచ్చామండి, మరి మీరు ఇట్లా వేసిందో నాకు ఇప్పుడు పీకల మీద ఉంది పరిస్థితి అని అడిగితే కథ నేను వచ్చిన వెంటనే భార్యకు ఆయన వెంటనే ఇమీడియట్ గా నేను చనిపోతున్నా, నేను పోతున్నా, పిల్లలు జాగ్రత్త అని బ్లాక్ మెయిల్ మెసేజ్ పెట్టేస్తే భార్య వచ్చి మేము మాట్లాడే దగ్గరకు వచ్చి నా మూడు చనిపోతా అని ఇట్లా బ్లాక్ మెయిల్ చేసేసరికి నేను కూడా ఎవరికో చెప్పుకోవాలి కదా. ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితి చెప్పడం జరిగింది. ఇవన్నీ జరిగిన తర్వాత ప్రతిగా ఇప్పుడు డబ్బులు ఇవ్వకపోవడం కాక నువ్వు రావడం వల్లనే అయింది, నువ్వే నా జీవితాన్ని నాశనం చేసినావు అంటే నా డబ్బులు తీసుకొని నన్ను అడగడం నాకు బాధ్యత లేదండి. ఆవు బరాబర్ ఉంటది. ఆయన 10 రూపాయల మిత్తి అనేది దాదాపు ఏడా లేదు. గింత తెలిసి కూడా మీరు ఎట్లా ఇచ్చిర్రే అన్నలు? ఇట్లా కాలనీలుండే చాలా మందికించి 5 నుంచి 20 లక్షల దాకా గుంజిండట. అందరి దగ్గర నుండి ఏం తక్కువ 50 కోట్ల దాకా సదురుకొని అవతల పడ్డాడట. గిట్లా అయ్యిందని మేడిపల్లి స్టేషన్ లో కేసు పెట్టి ఇప్పటికీ 3 నెలలు అవుతున్నా ఏసప్పుడు సరి చేస్తలేడట. దీంతో లబలబా మొత్తుకుంటా నాగరాజు ఇంటి ముంగట లొలికి దిగిర్రు. చూసిర్రు కదా, మీ చుట్టుపట్టు కూడా గీసొంటోళ్ళే ఉంటారు. అందుకే జర్రంత పైలంగా ఉండుర్రి. మిత్తిల ఆశకు పోయి గీల లెక్క కాకుర్రి. ఏం చెప్తున్నా